నేను అప్పటికి ఇప్పటికి అదే మాట స్ట్రిక్ట్ ఉన్నాయి. ఏంటంటే వ్యక్తిగతంగా సినిమాలు చెప్పిన 400 ఏళ్ళ నుంచి నాకు ఆయన కొత్త స్థితితో ఏంటి ఫస్ట్ టైం వెళ్ళాము అక్కడికి. వాళ్ళు డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు, మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాం. బట్ స్లోలీ మేము కూడా సెలబ్రిటీస్ లానే అగ్నిపరీక్షలో మీరు చూసారు కదా, మమ్మల్ని చూసారు కదా 10 రోజులు 11 రోజులు చిన్న సైజ్ సెలబ్రిటీస్ లా ఫీల్ అవుతాను. నేను సీనియర్ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అని క్లియర్ డెఫినేషన్ నాకైతే ఉంది. అన్నిటికన్నా మించి మనం అందరం కంటెస్టెంట్ షోకి వెళ్ళినాక. సో నేనైతే భజన పాడను, చెంచగిరి చేయను. మీరు కష్టపడ్డారు, లైఫ్లో అచీవ్ అయ్యారు. సో బర్నీ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు, ఆ కేటగిరీలో వచ్చారు. మేము కష్టపడ్డాము, షోలో వచ్చాము, అందరం ఒకటే ప్లాట్ఫామ్లోనూ ఒకటే కేటగిరీలో ఉన్నాం. సింపుల్. నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమనిపించిందంటే నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే ఫుడ్ కన్నా ముందు కూడా నేను కొన్ని విషయాలు ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో మాటలు మాంత్రికుల్లో మాట్లాడి నాకు అర్థమైపోతాయి. భాషలో భావం కూడా అంతరార్థాలు కూడా అర్థం చేసుకుంటాను. ఏంటంటే మా ఊళ్ళు మీరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అనే వర్డ్ మాట్లాడినప్పుడు అది అంటే ఓనర్స్ అనే టెనెంట్స్ ముందు మాట్లాడినప్పుడు బర్నీ గారు ఏమనేవారంటే ఆయన కామనర్ అని రిప్రజెంట్ చేసుకోలేరు. ఎలా తీసుకురావాలంటే మీరు దొంగ నేను పోలీస్ అన్నప్పుడు అరే నేను దొంగ అని చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ లేదా మీరు దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీలో స్థాయికి తీసుకొచ్చేస్తే తటస్థంగా ఉంటుంది. ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి. సో ఈ మాటల ట్రిక్స్ ప్లే చేయడం వల్ల ఏంటంటే మీరు కామనర్ ఏం కాదు, మీరు సెలబ్రిటీ. అరే మీకు 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ కూడా ఆబ్వియస్గా. ఇప్పుడు నేను చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్ గారు నన్ను మాస్తో చూశారు. ఓటింగ్ పెడితే 4000 మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారు ఆ టైంలో, ఇప్పుడు 6000 చిల్లర ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 47 ఫాలోవర్స్ ఉండేవారు, ఇప్పుడు 12,000 అయ్యారు. హరిత గారికి ఆబ్వియస్గా డెఫినెట్గా 10 ఓట్లు వస్తాయి, నాకు 1 ఓటు వస్తుంది కదా. షీజ్ ఎ సెలబ్రిటీ. అంటే సైజ్ మ్యాటర్స్ కదా, చిన్న సైజ్ సెలబ్రిటీ దాను, నేను కామనర్ని. ఆ డిఫరెన్స్ డిస్టింగ్విషన్ అనేది మనకు తెలుసు, అంత క్లియర్ ఎవిడెంట్ కనపడుతుంది. బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుంది, మాటల్ టెక్నిక్స్. మీరు కూడా సెలబ్రిటీ, ఓకే స్మార్ట్గా అందరూ ఒకటే చెప్పాలని ట్రై చేస్తున్నారు, ఫైన్. కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్, ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మాకు ఒక ఫార్మేట్ ఇచ్చారు. ఆ ఫార్మేట్ ఏం చెప్పారంటే మీరు ఓనర్స్, మీరు టెనెంట్స్ ఈ పనులు చేయించుకోవచ్చు. ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మీరు చూస్తుంటే నేను అంత పెద్ద సీరియస్ అవ్వాలా, అరే ఎగ్గు కోసం దొంగతనాలు జరుగుతున్నాయి, నేను అసలు నిజంగా షోకి వెళ్ళక ముందే అనుకున్నా. నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్గా ఎక్కడ దాచుకోను, అక్కడే ఓపెన్గా పెడతా. ఆకలేస్తే తింటారు, లేదా చీప్గా బిహేవ్ చేస్తే దొంగతనం చేస్తారు, ఫైన్. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదిలేస్తాను అనుకున్నా. నేను నిజంగా గుడ్డు దాచుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చాలా నిబద్ధతతో ఉండే మనిషిని. 100 కేజెస్ ఉన్నవాడిని వాళ్ళు 81 కేజెస్ ఉన్నాయి. నేను వచ్చి రాగానే నేను చెక్ చేసుకున్నాను. బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ అని ఫిజికల్ ఛాలెంజ్ కదా. నేను అప్పుడు కూడా అన్నా, ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోర్. వాయిస్ రైజ్ చేయండి, నాయిస్ రైజ్ చేయండి, సింపుల్ అన్న. ఆయన మాటలతో బొంకుదామని ట్రై చేశారు, అది నా దగ్గర వర్కౌట్. నేను కూడా ఐదు కూడా సెలబ్రిటీ ఉన్నారా, దేవుడు ఉన్నారా, ఎవరు ఉన్నారా కూడా కేర్ చేయండి. ఫస్ట్ వీక్ నుంచి అంటే ఫస్ట్ వీక్